హలో అండి, అందరికీ నమస్కారం అండి. మనకి శ్రావణ మాసంలో 4వ శుక్రవారం అనమాట. ఏ రోజు వచ్చింది పూజ చేసుకోవడానికి శుభ సమయం. మనకి వరలక్ష్మి వ్రతం ఫస్ట్, సెకండ్, థర్డ్ వీక్లో కుదరని వాళ్ళు 4వ వారం చేసుకుంటారు కదండి. ఆ 4వ వారం పూజ ఏ సమయంలో చేసుకోవాలి, తాంబూలం ఏ సమయంలో ఇవ్వాలి, అవన్నీ మనం తెలుసుకుందామండి. మనకి ముందుగా ఈ సంవత్సరం 4 శుక్రవారాలు అయితే వచ్చాయండి, శ్రావణ శుక్రవారాలు. అందులో 3 శుక్రవారాలు అయితే మనకు అయిపోయాయి. ఇప్పుడు వచ్చేది 4వ శుక్రవారం అనమాట. ఆగస్టు 30వ తారీఖున అయితే 4వ శుక్రవారం వచ్చిందండి. మనకి ఆ రోజు ఏ తిథి ఉంది, నక్షత్రం ఏంటో కూడా మనం తెలుసుకుందాము. మనకి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు పూజ అనేది చేసుకుంటారు కదండి. అలాగే 4వ శుక్రవారం వరలక్ష్మియే కాకుండా రెండో వారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు. మిగతా శుక్రవారాలు పూజ అనేది చేసుకుంటారు, శ్రావణ శుక్రవారాలు. అలాగే ఈ సంవత్సరం కూడా మనకి 4వ శుక్రవారం పూజ అనేది మనము అఖండ దీపం, అంటే మనకి ఉప్పు మీద దీపం పెడతారు కదా, ధనలక్ష్మి దీపం అని చెప్పి. అలాగే ఈ సంవత్సరం కూడా మనకి 4వ శుక్రవారం రోజు అలాగే దీపం పెట్టాలండి. అంటే ఫస్ట్ ప్రమిదలో ఉప్పు వేసి, ఉప్పు పైన మనం ఇంకో ప్రమిద పెట్టి, దాంట్లో పేడతో చేసిన ప్రమిదలు అనేది దొరుకుతాయి అన్నమాట. దాంట్లో మనము ఆవు నెయ్యి వేసి, అందులో కర్పూరం కూడా వేసి దీపం అనేది వెలిగించాలండి. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసంలో 4వ శుక్రవారం అండి, ఆగస్టు 30వ తారీఖున వచ్చింది. వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళకి శుభ సమయం తెలుసుకుందాము. మనకి ద్వాదశి ఉందండి. ఈసారి ద్వాదశి పొద్దున తెల్లవారుజామున 4ంటికి వెళ్ళిపోతుంది. తర్వాత త్రయోదశి వస్తుందండి. నక్షత్రం వచ్చేసి పునర్వార నక్షత్రం, రాత్రి 10 వరకు అయితే ఉంటుంది. పూజ చేసుకోవడానికి శుభ సమయం అండి. ఉదయం 5:02 నుంచి 8 వరకు, తిరిగి 9:52 నుంచి 10:25 లోపు దీపం వెలిగించి మన తర్వాత పూజ అనేది చేసుకోవచ్చండి. సాయంత్రం పూట పూజ చేసే వాళ్ళకి సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు శుభ సమయం ఉందండి. తాంబూలం ఇవ్వడానికండి 5:30 నుంచి 7:30 వరకు తాంబూలం అనేది ఇవ్వచ్చు అనమాట. ఈసారి మనకి శ్రీ సుకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం అండి. మనకి తిథి వచ్చేసి ఆ రోజు త్రయోదశి వచ్చిందండి. తెల్లవారుజాము నుంచి త్రయోదశి ఉంది. నక్షత్రం వచ్చేసి పునర్వాస నక్షత్రం, రాత్రి 10 వరకు అయితే ఉంటుందండి. మనకి పూజ చేసుకోవడానికి పొద్దున పూజ చేసుకున్న శుభ సమయాలు చూసారు కదా, అదే సమయంలో కుదరని వాళ్ళైతే సాయంత్రం కూడా తిరిగి ఆ సమయంలో 5:30 నుంచి 7 వరకు అయితే పూజ అనేది చేసుకోవచ్చు. తాంబూలం కూడా మనకి ఆ సమయంలో తాంబూలం ఇవ్వడం స్టార్ట్ చేసి 7:30 వరకే ఇవ్వాలి అండి. అంటే లేదండి, ఆ సమయంలో మనం తాంబూలం ఇచ్చి మిగతా సమయం వరకు తాంబూలం అనేది ఇవ్వచ్చు అనమాట. అంటే శుభ సమయంలో పూజ అనేది, తాంబూలం అనేది మొదలు పెడితే చాలా మంచిది. యమగండం, మనకి రాహుకాలం ఉన్న టైంలో పూజ అనేది మొదలు పెట్టకూడదండి. దానికోసం శుభ సమయం అంటే ముందు ఆ సమయంలో దీపారాధన చేసుకొని తర్వాత మనము నైవేద్యాలు, అమ్మవారిని అలంకరణ అవన్నీ చేసుకోవచ్చండి. ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ముందుగా ఇలాగే కలశం పెట్టుకోవాలండి. కలశం ఆచారం ఉన్న వాళ్ళైతే కలశంలో నీళ్లు పోసుకొని కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, కాయిన్ అవి వేసుకోవాలండి. దానిపైన ఇలాగ మనము కలశం అనేది ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా ముందు వినాయకుడి పూజ అయితే చేస్తామండి. వినాయకుడికి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, పువ్వులతో పూజ చేసుకోవాలి. తర్వాత స్వామివారికి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి సమర్పించాలి. హారతి అనేది ఇచ్చి స్వామివారికి దీపారాధన, హారతి అనేది సమర్పించాలండి. మనం ఆ రోజు అమ్మవారికి తాంబూలం లాగా ఒక చీర, బ్లౌజ్ పీస్, అరటిపళ్ళు, గాజులు, మనకి పసుపు, కుంకుమ అనేది మనకి తాంబూలంగా అయితే ఇవ్వాలండి. అలాగే వచ్చిన వాళ్ళకు కూడా తాంబూలం అనేది ముందే సిద్ధం చేసుకోవాలి. ఆ రోజు నైవేద్యం వచ్చేసి 5 లేదంటే 9 రకాలు అయితే చేసుకుంటారు. కుదరని వాళ్ళైతే 3 రకాలు చేసుకొని కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చు. పులిహార, పరవన్నం, దద్దోజనం, గారెలు, బూర్లు, శనగలు, ఉడకబెట్టకుండా పచ్చి శనగలు, వడపప్పు, బెల్లం, పానకం, పాయసం, కీసర ఇలాగ మనం నైవేద్యంగా మీకు తోచిన నైవేద్యంగా చేసి అమ్మవారికి సమర్పించవచ్చండి. ముందుగా ఏంటంటే వినాయకుడి పూజ చేసిన తర్వాత మనకి కలశం పూజ చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట అందరికీ మనం తాంబూలం ఇచ్చిన తర్వాత కలశాన్ని అనేది కలపొచ్చండి. కలిపిన తర్వాత ఆ కలశంలో ఉన్న నీళ్లు మొక్కలకి పోయొచ్చు. లేదు అండి మాకు మొక్కలు లేవనుకుంటే మనకి భూమి ఉంటుంది కదా, ఆ మట్టిలో అయినా సరే వాటర్ అనేది పోసుకోవచ్చండి. అమ్మవారికి కట్టిన రూప్ అనేది మనకి సాయంత్రం పూట తీసుకొని మనం మెల్లో అనేది వేసుకోవాలండి. అమ్మవారికి రూప్ అనేది పెడతాం కదా, మనకి కాయిన్ లాంటివి ఉంటుంది కదండి, అదండి రూపు.
ఇలా అండి మనకి ఈ సంవత్సరం 4వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు శుభ సమయం, తాంబూలం ఇవ్వడానికి శుభ సమయం, పొద్దున్న సాయంత్రం పూజ ఏ సమయంలో చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇలాగ మనం తాంబూలం అనేది ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలండి. తాంబూలంలో కంపల్సరీ ఇవ్వాల్సింది ఏంటంటే శనగలండి. మొక్కొచ్చిన శనగలు అయితే చాలా మంచిది. ఇలాగ మనము తాంబూలం ఇచ్చి ముత్తైదుల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవాలండి. ఇలా మనం వరలక్ష్మి వ్రతం రోజే కాదండి, ప్రతి శుక్రవారం మన ఇంటికి ముత్తైదు వస్తే ఇలాగ మనం బొట్టు పెట్టి ఇలా తాంబూలం అనేది ఇస్తే చాలా మంచిదన్నమాట. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.